ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అన్నగారి చేత పార్టీ ఆవిర్భావ ప్రకటన జరిగి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ 43 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో నేటి వరకు చాలా మంది చాలా సామాన్య నేపథ్యం నుంచి వచ్చి తెలుగుదేశం నీడన చాలా ఉన్నత స్థానానికి చేరారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అదే రాయల్టీ పార్టీ పేర్ల ప్రదర్శిస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి వారు ఎందరో వారి స్వంత నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకొని శ్రేణుల ప్రేమాభిమానాలు గౌరవ మర్యాదలు పొందుతున్నారు. అదే సమయంలో అప్పుడెప్పుడో బగ్గిడి గోపాల్ నుంచి ఈ మధ్య కాలం వరకు వివిధ సందర్భాలలో చాలా మంది వివిధ కారణాలతో తెలుగుదేశాన్ని వీడారు. అలా వీడిన వారిలో కొందరు వేరే పార్టీలో చేరి రాజకీయంగా పునరాశ్రమం పొందారు. అటువంటి వారిలో కొందరు వేరే పార్టీలలో కూడా సుదీర్ఘకాల రాజకీయాలలో కొనసాగగలుగుతున్నారు. అటువంటి వారిలో చాలా మంది మళ్ళీ తిరిగి తెలుగుదేశం గుట్టుకే చేరిన వారు కూడా ఉన్నారు. ఈ రోజు అదోనిలోని టీడీపీ 43వ సంవత్సరాలు 27వ వార్డులో పరీక్ష మల్లాలోని జెండా ఆవిష్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మర్రి గుంతకల్, మైనార్టీస్ అబ్జర్వర్ పరీక్షకులు గడ్డ ప్రకృతి సాబ్జాద్ హుసేన్, దాదా కలందర్, అమీర్ అలీ ఖాజా, రుక్మిద్దీన్ ఫరీజ్, మస్తావలి తదితరులు పాల్గొన్నారు. ఇట్లు మీ జీఎండి షేక్ బాబా ఫక్ ప్రకృద్దీన్ అలియాస్ గడ్డా ప్రకృద్దీన్, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం జిల్లా గుంతకల్ మైనార్టీస్ అబ్జర్వ్ పరీక్షకులు.